హాయ్ అండి. ఈరోజు చేయబోయేది ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై అండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నేను లేతగా ఉన్న తోటకూర తీసుకున్నానండి. ఇలా తోటకూర తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకోవాలి. అవి 1 to 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి, లేకపోతే దాంట్లో ఉన్న మట్టి ఉండిపోతుంది. 2 టైమ్స్ ఖచ్చితంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత 1.5 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోనే మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఇలా మినపప్పు, శనగపప్పు బాగా వేగిన తర్వాత ఒక 10 లేదా పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, 3 లేదా ఎండుమిర్చి వేసుకోవాలండి. దీంట్లో కారం వేయం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి, దాంతో కారం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా వేపుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఈ కలర్లో రావాలి. కలర్లో వస్తే బాగుంటుందండి కూరలోకి తినడానికి. నెక్స్ట్ వచ్చేసి కడిగి పెట్టుకున్న తోటకూర బాగా పిండుకొని వేసుకోవాలండి. ఇది వాటర్లో కడిగినప్పుడే బాగా పిండాలి. వాటర్ ఉండిపోతాయండి, ఉండిపోతే మళ్ళీ ఎక్కువ టైం పట్టేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. అది అక్కడ ఉడుకుతూ ఉండగా నెక్స్ట్ వచ్చేసి ఇది మీడియం సైజ్ టమాటో తీసుకోండి. టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఎలా కట్ చేశానో అలా, అంతకన్నా మీకు ఎంత ఈజీగా ఉంటే అంత ఈజీగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, తోటకూర నుంచి వాటర్ బయటకు వచ్చేసాయి. ఇలా వాటర్ బయటకు వచ్చేసి ఆ వాటర్ తోటే తోటకూర మొత్తం ఉడికిపోతుందండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గించుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటో ముక్కల నుంచి వచ్చిన వాటర్ వస్తుంది. ఆ వాటర్తో ఇలా టమాటో ముక్కలు, తోటకూర బాగా ఉడికిపోతుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గనిచ్చుకోండి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే కర్రీ వండుకోవాలండి, హైలో అసలే పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లో ఫ్లేమ్లోనే వండుకోవాలండి. హైలో పెడితే త్వరగా మడిగంటేస్తుంది. చూడండి, ఒకసారి బాగా ఇలా కలుపుకుంటూ బాగా వేపుకోండి. చూడండి, చాలా దగ్గరగా చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా అయిపోయింది కదా. అప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలో కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్.